సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సంచలన హత్య కేసులో నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 6 ప్రత్యేక దర్యాప్తు బృందాలు కేసును దర్యాప్తు చేస్తాయన్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఘటన అనంతరం స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో సాదిక్ ఖాన్ వేధింపులపై ఆరోపణలు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అదేవిధంగా జగదీష్ రెడ్డి మరణానికి సంబంధించి కూడా నోట్లో కీలక ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు. జగదీష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో సర్పవరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 260/2026 నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. విశ్వసనీయ సమాచారంతో ఉత్తరప్రదేశ్లోని మీరట్ చేరుకున్న ప్రత్యేక బృందం ఆగస్టు 22న నౌచండి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో సాదిక్ ఖాన్ అరెస్ట్ చేసిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్తో ఈరోజు తెల్లవారుజామున కాకినాడకు తరలించి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. కేసులో మత మార్పిడి ఆరోపణలు, బెదిరింపులు, జగదీష్ రెడ్డి మరణానికి సంబంధించిన అంశాలతో పాటు మొబైల్ ఫోన్లు, సీసీటీవీ, కాల్ డేటా, వైద్య రికార్డులు, బ్యాంకు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో వివిధ ప్రాంతాలు వెళ్లిన పోలీస్ బృందాలకు ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ అట్లానే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్ని కలిపి ట్రాక్ చేసి పడుతున్నాం. ఏ విధంగా పడుతున్నాం అని ఏమో కనుక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫర్దర్గా ఇంకా ఇప్పటికే ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నాడో ఈ నేరస్తుడు ఇంకా కూడా నేను ఫర్దర్ డీటెయిల్స్ చెప్పాను అనుకోండి, ఇంకా కూడా జాగ్రత్త పడతారు. ఏమని ఆరోపణ చేశారండి? ఇది ఆరోపణలు ఎవరైనా ఏదైనా చేయొచ్చండి. కేసులో ఫ్యాక్ట్స్ ఏమొస్తే శిక్షించడం జరుగుతుంది. ఒకరి తర్వాత ఆవిడ సూసైడ్ నోట్ ఉందండి. ఒరిజినల్ సూసైడ్ నోట్ ని బేస్ చేసుకొని భాస్కర్ రెడ్డి ఎవరు పోస్ట్ చేశారండి? అందులో ఏమనుంది? నేను చెప్పిన ఫ్యాక్ట్సే ఉండుంటాయి. నేను అవే చెప్పాను కదండి. సర్పవరం పోలీస్ స్టేషన్లో 260/25గా రిజిస్టర్ అయిన ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు గురించి అరెస్ట్ నిమిత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో ప్రీకర్సర్ మీకు అందరికీ తెలుసు. 16వ తారీఖున ఆదివారం రోజు రాత్రి 10:30-11:30 మధ్యలో గోదావరి మీద బ్రిడ్జ్ నుంచి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజ్ గారు అలాంగ్ విత్ హిస్ వైఫ్, డాటర్ అండ్ గ్రాండ్ సన్ నలుగురు సూసైడ్ చేసుకోవడానికి గోదావరిలోకి దూకడం జరిగింది. ఆ తర్వాత రోజు పొద్దున్న రాజమండ్రిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టిన తర్వాత నూకరాజ్ గారి సూసైడ్ నోట్ ఒకటి దొరకడం జరిగింది. దాని ఆధారంగా రాజమండ్రిలో అబేట్మెంట్ సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత నూకరాజ్ గారి డాటర్ ఎవరైతే ఉన్నారో సౌజన్య గారు, ఆమె ఇంకొక సూసైడ్ నోట్ రాయడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ ఒక స్కూటీలో దొరికితే దాని ఆధారంగా భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని, భాస్కర్ రెడ్డి గారు అంటే సౌజన్య గారి హస్బెండ్ జగదీష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ తీసుకొని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక మర్డర్, ఎక్స్టార్షన్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ముందు సూసైడ్ నోట్లో ఎవరైతే సాదిక్ ఖాన్ రెస్పాన్సిబుల్ అని రాశారో ఈ సూసైడ్ నోట్లో కూడా సౌజన్య గారు రాసి సర్పవరంలో ఏ కేసు అయితే రిజిస్టర్ అయిందో దానికి లింక్డ్ సూసైడ్ నోట్లో కూడా ఈ సాదిక్ ఖాన్ అనే అతనే కారణమని రాసుండటంతో అతన్ని ముద్దాయిగా చేర్చి అతని కోసం వెతకడం మొదలుపెట్టిన తర్వాత ఇట్ వాజ్ ఎ వెరీ గ్రూయలింగ్ చేజ్ అక్రాస్ 5 స్టేట్స్. సాదిక్ ఖాన్ని వెంటపడి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెటిక్యులస్ పోలీస్ వర్క్. చాలామంది రాజమండ్రి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్, అట్లానే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి more than 10 teams have been deployed రకరకాల ప్లేసెస్లో. ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ పూర్తిగా గ్యాదర్ చేసిన తర్వాత
వి విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద అర్లియస్ట్. అట్లనే ఈ కేసులో ఎఫర్ట్ పెట్టిన చాలామంది ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ నార్మల్లీ ఒక కేసు అంటే ఒకళ్ళు ఇద్దరు ఎవరు ఐఓ ఉంటే వాళ్ళు కనిపిస్తారు. ఇక్కడ ఐఓ గారు ఇక్కడ లోకల్గా ఎంక్వైరీ చేస్తూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటే మేమందరం ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడి నుంచి రకరకాల టీమ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది కోఆర్డినేట్ చేసి సో మెనీ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ బిన్ సెంట్ అవుట్ సైడ్. ఎక్కడ లీడ్ వస్తే ఆ స్టేట్ కల్లా పంపించి కొత్త భాష, కొత్త ప్లేస్, అలాంటి ఎన్విరాన్మెంట్లో కూడా అందరూ చాలా కష్టపడి పనిచేసి ఈ అరెస్ట్ ఎఫెక్ట్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ హూ హాస్ వర్క్ వెరీ హార్డ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఇస్ డన్. ఇప్పుడు ఇవాళ సాదిక్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి. ఫర్దర్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వి విల్ ఛార్జ్ షీట్ ద కేస్ ఎట్ ద అర్లియస్ట్.